డియర్ ఫ్రెండ్స్, నా ఒక్కగానొక్క కూతురు ఐశ్వర్యకి నాకు మిత్రుడు ఆప్తుడు అయిన విక్రమ్ ఇండస్ట్రీస్ అధినేత జయరాజ్ ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్తో నిశ్చితార్థం జరుపుతున్నాం. అదేంటి అక్కడ ఉంగరం తొడగకుండా ఇటు వచ్చేస్తున్నారు? అదే మరి పెద్దోడిని కదా, నా కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి. మంచి మనసు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ ఆడపిల్లగా నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే క్షణం ఇది. అందుకే మనసు విప్పి నోరు తెరిచి అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐషు, ఏమిటిది? నీకు మతిపోయిందా? స్పృహలోనే ఉన్నావా? స్పృహలో ఉన్నాను కాబట్టే ఈ నిర్ణయానికి సిద్ధపడ్డాను. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఒకసారి వెళ్ళారా? ఐషు, అతను నిన్ను మాయలో పడేశాడు. ఏమిటి తొందరపాటు నిర్ణయం? పేదవాడిని జాలేస్తే వేలివ్వచ్చు, లక్షలివ్వచ్చు, కానీ ఇది... డాడీ, ఆడపిల్ల పెళ్ళప్పుడు మగవాడి చెయ్యి ఎందుకు పట్టుకుంటుందో తెలుసా? ఆ చెయ్యి జీవితాంతం తనని కాపాడుతుందని, తనకు తోడుగా ఉంటుందని. నిన్న నేను ఓడిపోతున్నప్పుడు విక్కీ నన్ను వేళాకోళం చేశాడే గాని ఎంకరేజ్ చేసి ఇన్స్పైర్ చేయాలనుకోలేదు. రాజు నా చెయ్యి పట్టుకుని నన్ను గెలిపించడానికి ప్రయత్నించాడు. నాతో పెళ్లికి ముందు మరో ఆడదాంతో అడ్డదారి తొక్కడానికి సిద్ధపడ్డాడు విక్కీ. అది తప్పు, పెళ్ళనే బంధం పవిత్రమైందని నచ్చ చెప్పడానికి చూశాడు రాజు. అవకాశం దొరికింది కదా అని ఏదో 4 నీతి కవులు చెప్పాడు. అదేదో పెద్ద గొప్ప క్యారెక్టర్ అనుకుంటే ఎలా? పెళ్లికి ముందు పరాయి ఆడపిల్లల్ని ముద్దులు పెట్టే నీ నీచత్వం నీ క్యారెక్టర్ కంటే 1000 రెట్లు గొప్పవాడతను. ఇప్పుడు చెప్పు నాన్న, బ్రతుకంతా భద్రంగా నీ బిడ్డని చూసుకోగలిగిన మనిషి ఇద్దరులో ఎవరో నువ్వే చెప్పు. కానీ అతనికేముందని? చాలా మంది దగ్గర లేని మనసుంది నాన్న. డబ్బు మన దగ్గర ఉంది, చదువు నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర లేని మంచి మనసు తన దగ్గర ఉంది. ఇదంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బిగా మన పెట్టి జాతకం అని చెప్పాడు కదా, ఆకాశం నుంచి నీకు అసలు నచ్చిందే వస్తుందని. ఇదైతే కాదని కొప్పేసుకో. రాజు చెప్పు. మా అమ్మ అయ్యా ఊ అంటే నేను ఊయే. మై డియర్ ఫ్రెండ్స్, అనుకోకుండా అర్జెంటుగా జరిగిపోవటం వల్ల మా బేబీ పెళ్లికి ఎవరిని పిలవలేకపోయాను. అందుకనే హనీమూన్ నుంచి తిరిగొచ్చిన మా అల్లుణ్ణి మీ అందరికీ పరిచయం చేయాలని ఈ పార్టీ అరేంజ్ చేశాను. వేర్ ఇస్ యువర్ సన్-ఇన్-లా? ఈస్ కమింగ్. ముందు మీ అల్లుడి గారిని చూపించండి. వస్తాడు. కేపీఆర్ గారు అల్లుడంటే మాటలు కాదు కదా. వేర్ ద హీరో ఆఫ్ ది పార్టీ? హి ఇస్ గెట్టింగ్ రెడీ. నీ వేషాలు నాకు తెలుసు, వెళ్ళి ఇక్కడి నుంచి. మంచి ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. చెప్పండి. కేపీఆర్ గారు అల్లుడా? వెరీ నైస్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, హి ఇస్ మై సన్-ఇన్-లా రాజు, జస్టిస్ చిదంబరం గారు. నమస్కారం అండి. మిస్టర్ భరద్వాజ్ నమస్తే. అండ్ మిస్టర్ దినేష్. హలో. హలో సార్. అమ్మా అమ్మా అమ్మా, ఎలా ఉంది కోటది? నువ్వు లేకపోవడంతో ఈ నెమలి తల్లి గింజలు తినడం మానేసి సిక్కిపోనాదిరా. దేవత లావకూడదని ఇక్కడ తెచ్చేసినాను, నీ కాడే ఎట్టుకో. అంకుల్, గింజలు ఇవ్వే. ఈ అంకుల్ దరా మా మమ్మీ డాడీ వచ్చారు. బాబు, మన వాళ్ళందరూ పోలు దూరం నుంచి వచ్చారు. అలాగే
ఇది మా వాడికి బిడ్డ లాంటిది. మా దేవత నెమలి తల్లి మీ కాడ ఉంచడానికి తెచ్చాం. మెరుపొస్తే ఆడుద్ది, ఉరుమొస్తే పురి ఇప్పుద్ది. అంటే ఇది మాదేనా? మరే మా బిడ్డే మీ వాడైనప్పుడు ఇది మాత్రం తమరు కాదేంటి? తమరిదే దొరా, తమరిదే. ఏయ్ ఇట్రా, దీన్ని తీసుకువెళ్ళి పొచ్చుల తల్లి. ఆయా ఆ సారీ రెడీ చేసి పెట్టాలి. శాఖ మంత్రి ఆంజనేయులు గారు, నమస్కారం అండి. ఇతను మా సన్నిల్లా చంపేశారండి బాబు. ఇంత స్టైల్ గా చంపేస్తున్నాడు ఎవరా అనుకున్నాను. అల్లుడు గారా? ఆ. వెరీ గుడ్. ఏం చేస్తుంటావు రాజు? అడుగుకొచ్చే టూరిస్టులకి గైడ్గా ఉంటారండి. అలాగే మా గూడెం వాళ్ళు తయారు చేసే చేతి సరుకుల్ని పట్టణం తీసుకొచ్చి అమ్ముతుంటాను. చంపేశారండి బాబు. ట్రైబలా? వాట్ మిస్టర్ కేపీఆర్ కోటీశ్వరులై ఉండి అల్లుడిని అమెరికా నుంచి తీసుకొస్తారనుకున్నాను. అడవి నుంచి తీసుకొచ్చారా? చంపేశారండి బాబు. రాజు చూడు, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా, డిన్నర్కి టైం అవుతుంది. ఏయ్ ఇంకా రెడీ కాలేదా? చీర కట్టుకుని వస్తా. జస్ట్ 5 minutes. ఏంటి చీర కట్టుకోవడానికి 5 నిమిషాలా? ఇదే నీ ప్యాంట్ షర్ట్ కాదు, టక్కుని వేసుకోవడానికి. నేనైతే నా ఒక్క నిమిషంలో టక్ పని కడతాను తెలుసా? సరే చూద్దాం. చూద్దామా? సరే దూరంగా వెళ్ళి చెప్తాను. కాసుకో. టక్కుని కట్టేసావే. టక్కును విప్పగలను కూడా. అమ్మాయి ఊరి నుంచి వచ్చారు, వెళ్దాం పద. అలాగా, జడేసుకుని వచ్చేస్తాను. సరే కానీ రండి సార్ రండి. ఇదే మీ ఫేవరెట్ డిష్. ఓ మై గాడ్, నెమలి చంపేశారండి బాబు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కమాన్, ఐ విల్ సర్వ్ ఫర్ యు. అయ్యా, ఇది మన నెమలి తల్లిలా ఉండాదిరా. అయ్యా అయ్యా అయ్యా. అవునే మన నెమలి తల్లి. తల్లి, నెమలి తల్లి. చంపేశారా? దేవతయ్యా. అసలేంటి నీ గొడవ? నీకేమైనా పిచ్చెక్కిందా? సెక్యూరిటీ ముందు వీడిని బయటికి తోసేయండి. సెక్యూరిటీ మేడం పట్టి వెళ్ళి బయటికి తోసేయ్. అయ్యో అయ్యో అయ్యో. బిడ్డలా పెంచి గమనించిన పచ్చిని చంపింది కాక అది తప్పినందుకు ఆర్ని కొడతారేంట్రా? ఒరేయ్, నీ చేతులు పడిపోడు. ఏంటి పెద్దవాళ్ళ పార్టీకి వచ్చి అల్లరి చేస్తావా? వెళ్ళు బయటికి, వెళ్ళు. అమ్మా ఒరయ్యా, ఏంటి? వాళ్ళంతా కలిసి మమ్మల్ని. రాజు, అసలేం జరిగిందంటే ఏం జరిగినా సరే ఒక ఆడదాని మీద చేసుకుని నేను క్షమించేది లేదు. అసలు మీలాంటి వాళ్ళని మావయ్య ఎవరైనా సరే మా అమ్మ మీద చేసుకున్నవాడు ఎవరైనా సరే రాజు! వదిలేయలేదు. రాజు, వదలు. పోగులు పెట్టాలి. ఏమిటిది? అసలు వదలు రాజు. వదలను కాదు, ఈ చేసిన పనికి నరికి పోగులు పెట్టాలి. Stop it! మతిపోయిందా? మనిషివా పశువా? ఈయన అడవి జంతువులా బిహేవ్ చేస్తున్నావు. నేను అడవి జంతువును. అమ్మా అమ్మా. రాజు, ఏం చేస్తున్నావు? మా వాళ్ళని తీసుకుని మా గూడానికి వెళ్ళిపోతా. జరిగిన చిన్న తప్పుకి నువ్వు వెళ్ళిపోయి పెద్ద తప్పు నీ చేస్తున్నావు. మాట విని ఇక్కడ ఉండిపోయి అంతకంటే పెద్ద తప్పు చేశాను. అర్థం లేకుండా మాట్లాడుకో. అడవి జంతువు అనే మాటను బాగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను. రాజు, జీవన్ చంపింది కాక ఏంట్రా మీరు చేసే న్యూసెన్స్? రాజు ప్లీజ్, నీ నిర్ణయం ఇదేనా? ఈ అడవి జంతువుతో కలిసి నువ్వు బతకాలనుకుంటే ఆ అడవికేరా, అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాజు ఆగు, నేను చెప్పేది విను. రాజు, అమ్మగారు, అమ్మా ఏంటో
చక్కగా మోరు బొమ్మలాంటి పిల్లని కట్టుకున్నాడు, బిడ్డ పాపలతో సల్లగుంటాడు అని సంబరపడ్డాను. గొడవలొచ్చి ఇట్టా అయిపోద్దని అనుకోలేదు. హా, ఎట్టా రాసి పెట్టిందో ఏంటో. కారు వచ్చేస్తుంది రే అబ్బో కారు వచ్చేస్తుంది రో. ఓ మానస్ పాప కారు వచ్చేస్తుంది ఓ వాల్మీకి బాయో కారు వచ్చేస్తుంది అంటే మనుషులు లేకుండా అదే వచ్చేస్తుందని కాదు, రాజుగాడు మావ తోలుకొస్తున్నాడు. ఏమే ఈ అంకుల్ రావుతున్నాడట. అరే నాయనా, వాళ్ళని చూసి బెట్టి చేసి గొడవ పెట్టుకోమాక ఎట్టాగో ఇద్దరు కలిసిపోవాలి. రండి రండి అయ్యా, త్వర. రండి. రండి త్వర. రండి దొర, రండి. దొర, కొంచెం పుట్టతేని గాని ముంచికాయ గాని. నాకు మీరేమి ఇవ్వక్కర్లేదు. నేనే మీ వాడికి ఇవ్వటానికి కొన్ని కాగితాలు తెచ్చాను. కాగితాలేంటి త్వర? ఏంటివి? డైవర్స్ పేపర్స్ అంటే విడాకుల పత్రాలు. దొరా దొరా, ఈ విడాకులు ఎందుకు దొరా? నీ కొడుకు నుంచి నా కూతురు విడిపోవటానికి. ఇక మీ వాడితో తను కాపురం చేయదట, వెంటనే విడాకులు కావాలంటోంది. అదేంటి దొర, చిన్నపిల్ల ఏదో ఆవేశంలో తొందరపడి ఇరాకులు అనొచ్చు. అది తప్పని మీరు చెప్పాలా? అవును దొరా దొరా దొరా, ఈ పని మనకు వద్దు దొరా. వాళ్ళిద్దరూ ఇడిపోకుండా చూసి కలపాల్సిన పెద్దోళ్ళు మనమే. అందుకే మనమే ఏదైనా నచ్చ చెప్పి నచ్చ చెప్పినా తను వినేట్లేదు. మనిషి మీద అసహ్యం కలిగి మనసు విరిగిపోయాక కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ మాట తనే అందా? అవును, అంతేకాదు జీవితంలో ఇక నీ మొహం చూడనుంది. మనసు కుదుటపడ్డాక మరెవరినైనా పెళ్లి చేసుకుని ఈ దేశమే వదిలి వెళ్ళిపోతానంది. జరిగిన దానికి నాలాగే తను కూడా బాధపడుతోంది. అన్నీ మర్చిపోయి వచ్చి కలుస్తున్నాను అనుకున్నాను, కానీ నా మొహం చూడడమే ఇష్టం లేదనుకుంటే విడిపోవటమే మంచిది. అలానే ఇందులో రాసింది. సంతకం పెట్టు. బిడ్డా. నాయనా, ఏయ్, అయ్యా తొందరపడొద్దయ్యా. వద్దురా. ఒకసారి వెళ్ళి మాట్లాడి. వద్దమ్మా, మనల్ని అక్కర్లేదనుకున్న వాళ్ళని మనం కావాలని కోరుకోవడం పొరపాటు. వద్దురా, అలా కాదు. దొరా దొరా దొరా, బిడ్డా దొరా. ఏంటయ్యా ఇదంతా? బాధపడకమ్మా, మనిషి అయినా వస్తువు అయినా నిజంగా మనదే అయితే ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందమ్మా. మనది కానప్పుడు ఎంత తంటాలు పడ్డా మనకు దక్కదు. రాజన్న, నిజంగా మీ ఇద్దరు మహబ్బత్ షాదీ విడిపోవటం చూస్తుంటే ఏదో పెద్ద కథలా అనిపిస్తుంది. కొండవాగు లాంటి నువ్వు, ఎండి ముబ్బు లాంటి ఆ అమ్మ ఇట్టా ఇడిపోయి బతకడం చాలా దురదృష్టం రాజన్న. ఎప్పటికైనా మీ ఇద్దరు కలుసుకుని తీరుతారు. నా పందెం. అవునవును, కలుసుకుని తీరుతారు. ఓడిపోయే పందాలు కాయకుండా ఉంటేనే మంచి సూరన్న.